ఇవాల్టి మన టాపిక్ నేషనల్ హెరాల్డ్ కేస్. ఈ నేషనల్ హెరాల్డ్ కేస్ అంటే ఏంటంటే ఒకప్పుడు ఇన్ ద సెన్స్ 1938లో జవహర్లాల్ నెహ్రూ గారు అలాంగ్ విత్ కాంగ్రెస్ పార్టీ వర్కర్స్ కలిసి వాళ్ళకు ఒక న్యూస్ పేపర్ పెట్టుకుందాం అనుకున్నారు. దాన్ని అసోసియేట్ జర్నల్ లిమిటెడ్ అని చెప్పి ఒక 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 బిజినెస్ స్టార్ట్ చేసినట్ల న్యూస్ పేపర్ ఏజెన్సీ స్టార్ట్ చేసి కాలక్రమేణా దాని మీద ఏమైందంటే ఆయనతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు యాక్చువల్లీ 98% ఆఫ్ హిస్ వెల్త్ హీ హ్యాస్ డొనేటెడ్ ఫర్ ద దేశం కోసం ఆయన డొనేషన్స్ చేసేసిండ్రు. అయితే ఆ డ్యూ కోర్స్లో అప్పట్లో మనకు న్యూస్ పేపర్ కోసం డబ్బులు కావాలి, ఇవన్నీ కావాలి కాబట్టి చాలా మందిని కూడా ఇంకా పోగేసుకొని చేసుకుంటూ వచ్చారు అనమాట. కానీ అది ఏమైందంటే అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది కాంగ్రెస్ పార్టీకే అయిపోయింది. సో కాంగ్రెస్ పార్టీ వాజ్ రన్ మేజర్లీ బై జవహర్లాల్ నెహ్రూ గారు, ఇంకా తర్వాత ఇందిరాగాంధీ గారు, అట్లా ఇంకా ఇంటర్నేషనల్ కాంగ్రెస్ అనేది అట్లా కంటిన్యూ చేసుకుంటూ వచ్చింది. 2008లో ఇక న్యూస్ పేపర్ మూతపడ్డది. ఎందుకంటే దట్ గాట్ సీజ్డ్. అంటే ఏమైందంటే ఎవరు పని చేయక ఎక్కువ సర్క్యులేషన్ లేక అది క్లోజ్ చేయాల్సి వచ్చింది. క్లోజ్ చేస్తే ఏం చేశానంటే అక్కడ దానికి అసెట్స్ ఉన్నాయి, అంతకంటే ముందు నుంచి చాలా అసెట్స్ ఉన్నాయి. బాంబేలా, ఢిల్లీలా, లక్నోలా అట్లా చాలా ప్లేసులలో వాళ్ళకు కొంత అసెట్స్ ఉన్నాయి. ఆ అసెట్స్ ఏమైనాయి అంటే ఇది ఏంటంటే ఏజేఎల్ అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ వాళ్ళది. అది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇవాళ సెక్షన్ 8 అంటుంటాము, ఒకప్పుడు అది సెక్షన్ 25. సేమ్ థింగ్ ఏం చేసినంటే ఇప్పుడు వీళ్ళు సెక్షన్ ఏ అంటే ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ నుంచి ఇంకో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్కి డబ్బులు మూవ్ అయినాయి. ఇప్పుడు చూపిస్తాను చూడండి ప్రజలారా, విల్ షో యూ ఫ్యూ థింగ్స్. రైట్, లెట్ us see this. ఒక నిమిషం. Yeah, so just hold on 1 second. Yeah, start back. Yeah, అయితే ఏమైందంటే ఇక్కడ నేషనల్ హెరాల్డ్ కేసు ఇది ఒక్కసారి డ్రా తీస్తాను నేను మీ అందరికి ఈజీగా అర్థం అవడానికి. లెట్ మీ గో హియర్, లెట్ మీ టేక్ ఎ పెన్. అండ్ సో ఫస్ట్ ఏజేఎల్ స్టార్ట్ అయింది. ఏజేఎల్ 1938లో స్టార్ట్ అయితే ఇది 2008లో క్లోజ్ అయింది. క్లోజ్ అయిన తర్వాత అప్పుడు క్లోజ్ చేసిన తర్వాత దీనికి ఏంటంటే దీనికి కొంత అప్పులు ఉండే, ఓ 90 కోట్ల రూపాయల అప్పు ఉండేది. ఈ 90 కోట్ల రూపాయల అప్పుల్ని కాంగ్రెస్ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, మన కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, వాళ్ళు ఏం చేసినట్టు వాళ్ళు డబ్బులు ఫ్రీగా దీనికి ఇచ్చేసినట్టు. దీన్ని మన అప్పులాగానే ఇచ్చేసిండ్రు, మైల్డ్ అప్పులాగానే, దానికి ఎక్కువ ఇంట్రెస్ట్ లేకుండా ఇచ్చేసిండ్రు. అయితే వీళ్ళు ఏం చేసిందంటే ఈ డబ్బులు లేవు కదా, దీనికి కంపెనీకి డబ్బులు లేవు కాబట్టి వీళ్ళు ఏం చేసినంటే ఇదే ఇంటర్నేషనల్ కాంగ్రెస్ దీనికి ఇచ్చిన డబ్బుల్ని వీళ్ళు ఏం చేసినంటే మొత్తం దీన్ని టేక్ ఓవర్ చేసేసుకొని దీన్ని యంగ్ ఇండియా లిమిటెడ్ అని చెప్పి ఇంకో కంపెనీ ఉంటుంది, దానికి అమ్మేసిండ్రు. ఈ యంగ్ ఇండియా లిమిటెడ్ ఎవరిది అని అంటే ఇది యాక్చువల్లీ ఇది కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళదే, కానీ మేజర్లీ హోల్డెడ్ బై రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఇంకా శామ్ పెట్రోడా, వీళ్ళందరూ ఉన్నారనమాట. మోతీలాల్ వోరా గారు, ఇట్లా చాలామంది ఉన్నారు. అయితే వీళ్ళు యంగ్ ఇండియాకి మొత్తం దీన్ని ఏం చేసినట్టే 50 లక్షలకే దారదత్తంగా ఇచ్చేసిండ్రు. ఈ 90 కోట్ల అప్పుని దీంతో పాటు వీళ్ళకి ఇచ్చేసి మీరు కలెక్షన్ ఏజెన్సీ లాగా పనిచేయండి, మొత్తం వీళ్ళ దగ్గర నుంచి తీసేసుకోండి అని చెప్పి వీళ్ళకు 50 లక్షల రూపాయలకే ఈ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఏం చేసిందంటే అమ్మేసింది. దీన్ని ఏజేఎల్ని యంగ్ ఇండియా లిమిటెడ్కి జస్ట్ 50 లక్షల రూపాయలకి అమ్మేసిండ్రు. అమ్మేసిన తర్వాత ఏమైందంటే ఈ డబ్బులు, ఇది కూడా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషనే. అయితే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషనే కావడంతోటి ఇది ఏజేఎల్ నాన్ ప్రాఫిట్, ఈ వైఐసి కూడా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, వైఐఎల్ యంగ్ ఇండియా లిమిటెడ్, ఇవి రెండు కూడా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. అయితే ఇక్కడ ఏమైందంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అంటే ప్రజలారా డబ్బులు కనుక ముట్టుకోనంత మట్టుకు, అంటే మీకు పర్సనల్ అకౌంట్లకి మీకు డబ్బులు మీరు ముట్టుకోనంత మట్టుకు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లో మీరు సేఫ్. ఇక్కడ ఏమైంది అని అంటే ఇక్కడ కూడా అదే అయింది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మోతీలాల్ వోరా, శామ్ పెట్రోడా, ఇంకా 4-5 ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేసినంటే వీళ్ళకు కొంత పర్సెంటేజ్ ఆఫ్ షేర్స్ ఉన్నాయి. రాహుల్ గాంధీ గారికి 38%, సోనియా గాంధీ గారికి 38% చొప్పున ఉన్నాయి వీళ్ళకు. వీళ్ళు ఈ డబ్బులు పర్సనల్గా వీళ్ళు ముట్టుకోలేదు కాబట్టి ఈడీ దీన్ని మనీ లాండరింగ్ కింద వేయడానికి రాదు. మనీ లాండరింగ్ ఎప్పుడంటే పర్సనల్ అకౌంట్స్కి మూవ్ అయినప్పుడు, మీ పర్సనల్ అకౌంట్స్ మూవ్ అయినప్పుడు మాత్రమే వస్తాయి. ఒక కంపెనీ ఇంకో కంపెనీని కొన్నప్పుడు అది మనీ లాండరింగ్ కింద వచ్చినా వీళ్ళు ఫైల్ చేసినా కూడా దీనికి అంతకంటే ముందుకు పోదు. కనుక ఆన్సర్ వెరీ క్లియర్, ఐఎమ్ టెలింగ్ యూ. ఈ కేసులో ఎంతమంది ఏం చేసినా ఈ కేసు ఏం కాదు. ఏం కాదు.
ఎందుకంటే యాజ్ ఐ ఆల్రెడీ టోల్ యూ, మీ పర్సనల్ అకౌంట్లకు డబ్బులు వచ్చినాయా? రాలేదు. సోనియా గాంధీ గారికి కానీ, రాహుల్ గాంధీ గారికి కానీ పర్సనల్ అకౌంట్లకు డబ్బులు వచ్చినాయా? రాలేదు. వాళ్ళు జీతాలు తీసుకున్నారా? తీసుకోలేదు. అట్లాంటప్పుడు మనీ లాండరింగ్ యాక్ట్ అనేది దీనికి పనికి రాదు, రైట్? ఇంకా దీని మీద జనాలు నన్ను తిడతా ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్, పాకిస్తాన్ అది అని ఇంకా 1,00,000 తిట్లు తిడతా ఉంటారు. ఎందుకు తిడతారో వాళ్ళకు అర్థమైతే బాగుంటుంది, సంతోషిస్తాను నేను. ఎందుకంటే వాళ్ళు సెన్స్లెస్గా తిడతా ఉంటారు. అదొకటి కొంత వాళ్ళకు వాళ్ళ విజ్ఞతకి వదిలిపెడతా, కానీ ఐ హ్యావ్ నో టైమ్ టు టేక్ ఆన్ ఆల్ దోస్ థింగ్స్. అయితే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే మనందరికి అర్థం కావడానికి చెప్తున్నా. అయితే ఇక్కడ ఏం చేసినట్టే వీళ్ళు మస్తు కేసులు ఫైల్ చేశారు, ఎన్నో సెక్షన్ల కింద ఫైల్ చేశారు. చూపిస్తాను చూడండి ప్రజలారా. దానికంటే ముందు కూడా ఇంకోటి చూపిస్తా. వీళ్ళు ఈడీ వాళ్ళు ఇప్పటిదాకా 190+ కేసులు పొలిటీషియన్స్ మీద చేస్తే కేవలం 2 కన్విక్టెడ్. అవుట్ ఆఫ్ ఆల్ దీస్ 10 years, ఈ 10 సంవత్సరాల్లో వీళ్ళు ఈడీ వాళ్ళు 5,000 కేసులు దీన్ని బుక్ చేస్తే కేవలం 40 కేసులు మాత్రమే సాల్వ్ అయినాయి. ఓన్లీ 40 కేసెస్. అంటే ఏమన్నట్టు 1% కంటే తక్కువ. 1% కంటే తక్కువ అయినప్పుడు వీళ్ళు ఎందుకండి ఈ డిపార్ట్మెంట్ ఎందుకు, అసలు కోర్టు కూడా వీళ్ళని ప్రశ్నించింది. చూడండి, నేను చెప్పడం కాదు ప్రజలారా, యూ కెన్ లుక్ ఎట్ దిస్ థింగ్. ఐ షో యూ దిస్, రైట్? ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది ఓన్లీ 2 convictions ఇన్ 193 ఈడీ కేసెస్, రైట్? ఇది ఎన్నో ఏళ్ళ నుంచి ఇది ఎంత అయింది అగెన్స్ట్ పొలిటీషియన్స్ది. ఇంకా కొంచెం కిందికి వెళ్ళి చూపిస్తాను చూడండి. మీరు ఎక్కడనే అయిపోలేదు ఇది. ఇవి ఇక్కడ చూడండి, కోర్టు అడిగింది వీళ్ళని, ఏంది మీది అసలు కన్విక్షన్ రేట్ ఒక 60-70% ఉందా అంటే లేదు. ఈ 60% 70% లేని కేసులు ఎందుకంది మీరు అందరు పట్టుకొస్తారని చెప్పి వీళ్ళ మీద టీఎంసీ ఎమ్మెల్యే వీళ్ళందరి మీద బెయిలింగ్ హియరింగ్ అప్పుడు ఇదంతా వచ్చిందనమాట, లాస్ట్ ఇయర్ కేసులు అయిన ఉన్నప్పుడు. అయితే ఇప్పుడు ఏం చేయబోతున్నా అంటే వీళ్ళు ఏం చేసినట్టే కొంత తెలివిగా బిహేవ్ చేసింది ప్రభుత్వం. అంటే ఇప్పుడు ఈ ఈడీ వీళ్ళు ఇది ఒక్కటి చూపిస్తారు చూడండి. సెక్షన్ 44, సెక్షన్ 45 ఆఫ్ పిఎంఎల్ఏ, ఓకే, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద వేసాను. అసలు ఇవి చాలా కేసులు ఉన్నాయి. ఇగో ఈ కేసులన్నీ కూడా ఉన్నాయి మీకు. సెక్షన్ 3, 4, 44, 45, 70 ఇట్లా చాలా వేసిండ్రు. ఇందులో ఏంటంటే ఇది మనీ లాండరింగ్ జరిగిందా, ఇంకా మనీ లాండరింగ్ జరిగితే 7 years పనిష్మెంట్ అనేటివి ఉన్నాయి. కానీ బేసికల్లీ ఇది కాదు, ఇవి 44, 45 ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకు 44, 45 ఇంపార్టెంట్ అని చెప్తా ఉన్నానంటే ఈ 44, 45 ఏం చేస్తుంది అంటే 44 ఉన్నది అనుకోండి, మిగతా అక్కడ ఇక్కడ ఒక 4 కేసులు ఉన్నాయి, మనీ లాండర్ కేసులు ఉన్నాయి అనుకోండి, ఇవన్నీ తీసి ఈడి కిందికి తీసుకురావాలనేది ఒక కాన్సెప్ట్. సెక్షన్ 44 ఆఫ్ పిఎంఎల్ఏ ఏం చెప్తుంటే అక్కడిక్కడ ఉన్న అన్ని కేసులు తీసుకొచ్చి మాకు ఇచ్చేసేయండి, ఈ కోర్టులో ఆ కోర్టులో ఏ కోర్టులో ఉన్న కేసులన్నీ మాకు ఇచ్చేస్తే ఇవన్నీ మేము హ్యాండిల్ చేస్తామని చెప్పి ఒక సెక్షన్. రెండో సెక్షన్, మేజర్ సెక్షన్ ఏంటంటే ఇంకోటి కూడా 45. అంటే ఇది ఏంటంటే వీళ్ళు బెయిల్ ఇవ్వడానికి ఇబ్బంది పెట్టడము, బెయిల్ ఇవ్వడానికి ఇబ్బంది పెట్టి ఈ బెయిల్ ఇచ్చినా కూడా దీనికి కండిషన్స్ చాలా అప్లై అవుతుంది. ఇది రెండో పద్ధతి అనమాట. ఇంకా కొన్ని ఉంటాయి. ఇదేంటంటే బిజినెస్ కండక్ట్ చేసేటప్పుడు దీనికి కొంత లెక్కలు ఉంటాయి. ఓకే, ఆఫెన్సెస్ కంపెనీస్ ఏమేం చేసినాయి అనేది కొంత ఉంటుంది. ఇది మనం దీన్ని పక్కన పెట్టేద్దాం ఇది కూడా, ఎందుకంటే ఇప్పుడు దీని మీద ఫోకస్ చేసడానికి ఏం లేదు అక్కడ. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఐపీసీ సెక్షన్లు, ఇది పిఎంఎల్ఏ సెక్షన్లు, ఐపీసీ సెక్షన్ల 420 అని కేసు పెడతారు. 420 అన్నప్పుడు వీళ్ళకు పర్సనల్గా అకౌంట్లకు డబ్బులు రావాలి, వచ్చిందా రాలేదు. 403 పెట్టారు, డిస్హానెస్ట్ మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ ప్రాపర్టీ. ఇది కూడా కాదు. ఎందుకని ఇది కాదు అంటున్నా అంటే వీళ్ళు ఎవరిని చీట్ చేసింది లేదు అక్కడ, వీళ్ళు ఎవరిని చీట్ చేయలేదు. ఒక కాంగ్రెస్ పార్టీ ఏజేఎల్ని వైఐఎల్కి అమ్మేసింది అంతే. అందులో ఆ పార్టీ డబ్బులు వాళ్ళు అక్కడి నుంచి ఆ పార్టీ డబ్బులను ఎట్లా యూజ్ చేస్తారు అని ఎప్పుడైనా ఉంటుంది. ఎప్పుడైనా సరే పార్టీకి ఫండ్స్ ఉంటాయి కదా, ఆ పార్టీ ఫండ్స్ మీరు ఎట్లా యూజ్ చేస్తారు అని చెప్పి ఎవరైనా ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి క్వశ్చన్ చేసింది ఏంటంటే పార్టీ ఫండ్స్ని యూజ్ చేశారు మీరు అంటాడు. పార్టీ ఫండ్స్ పర్సనల్ యూసేజ్లో పర్సనల్ కంపెనీలకు వాడలేదు. అది వాడినప్పుడు మరి దేనికి వాడారు అంటే చారిటీకి వాడచ్చు, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్కి వాడచ్చు. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్కు వాడిరు కాబట్టి ఆ ప్రాబ్లం లేదు. తర్వాత చారిటీ, ఇన్ని సంవత్సరాల నుంచి మీరు చారిటీ చేయలేదని చెప్పి ఇంకో క్వశ్చన్ ఉంటుంది అక్కడ. అవును, చారిటీ నేను చేయలేదు, ఇప్పుడు చేస్తామంటారు. దాంతో ఏమవుతుంది? ఏం కాదు. సో ప్రజలారా, నేను మీకు ఏం చెప్తా ఉన్నానంటే ఇది ఉట్టి ఒక బోగస్ కేసు, ఎందుకు పనికిరాని బోగస్ కేసు. దీని మీద చాలామంది చాలా చెప్తా ఉంటారు. 2,000 కోట్లు తీసుకున్న సోనియా గాంధీ అని చెప్పి ఇంకా కేంద్ర మంత్రులు మాట్లాడుతూ ఉంటారు. ఆయనకు ఉండేది 38%, అక్కడ 2,000 కోట్లు ఏడుకెళ్ళి వచ్చింది, మరి ఆయనే చెప్పాలి కదా, ఆ మాట మనం ఏం చెప్తాంలే. కానీ నేనేం చెప్తున్నా అంటే ప్రజల్ని మభ్యపెట్టకండి, ఏది కరెక్ట్ ఉందో అది చెప్పండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఇక్కడ 2000 కోట్లు అనే ఒక టాపిక్ ఉంది. ఎందుకంటే అసెట్స్ అన్నీ కలిపితే 2000 కోట్లు ఉంటాయి. అందులో 76% వీళ్ళకు సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీకి వస్తుంది కాబట్టి లెట్స్ ఒక 1000-1500 కోట్ల దాకా వస్తూ ఉండొచ్చు వీళ్ళకి, రైట్? కానీ ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్కే వెళ్తుంది. ఇది ప్రాఫిట్ ఆర్గనైజేషన్కో వాళ్ళ పర్సనల్ అకౌంట్స్కో వెళ్ళదు. వెళ్ళినప్పుడు వాళ్ళ అకౌంట్లకు వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ షేర్స్ ఎంత ఉన్నా కూడా దాన్ని పర్సనల్ యూసేజ్ చేసుకోవడానికి ఉండదు. అయితే ఇంకొకటి ఏమైందంటే ఇక్కడ బాకీ అది వసూల్ రాజా పనిచేస్తుంది. ఏది యంగ్ ఇండియా లిమిటెడ్ ఆన్ ఏజేఎల్ని. వసూల్ రాజా పనిచేసినప్పుడు వీళ్ళు డబ్బులు 90 కోట్ల రూపాయలు మీరు వెనక్కి ఇవ్వాలి కాబట్టి 90 కోట్ల రూపాయలు మీకు వెనక్కి ఇచ్చేసేయండి, లేకుంటే షేర్స్ అన్ని ఇచ్చేసేయండి అంటే అసోసియేటెడ్ జర్నల్ వాళ్ళు ఏం చేస్తారంటే 99% ఆఫ్ ద షేర్స్ యంగ్ ఇండియా లిమిటెడ్కి పంపిస్తారు. అంటే మళ్ళీ రాహుల్ గాంధీ గారి అంటే సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి అకౌంట్లకు, అంటే అకౌంట్ ఇన్ ద సెన్స్ ఆ యంగ్ ఇండియా లిమిటెడ్లో కంపెనీలకు పంపిస్తారు. సో అది ప్రాఫిట్, అది నాన్ ప్రాఫిటే, ఇది నాన్ ప్రాఫిటే కాబట్టి ప్రజలారా ఇక్కడ చారిటీ చేయలేదు, ప్లస్ ట్రాన్స్పరెన్సీ అనేది క్లియర్గానే ఉంది. పర్సనల్ అకౌంట్స్కి వెళ్ళలేదు కాబట్టి ఇది ఏం కాదు ఈ కేసు. సో ఈ కేసు ఇక్కడ బంద్ చేస్తే నేను ఈ టాపిక్. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు కింద పెట్టండి, ఏమైనా కన్ఫ్యూజన్లో కూడా ఉంటే కూడా పెట్టండి. ఐ మైట్ ట్రై టు క్లియర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్. ఎందుకంటే 25th రోజు ఈ మంత్ 25th రోజు హియరింగ్ ఉంది కేసుది. ఇది ఎప్పుడో 10-15 ఏళ్ళ నుంచి నడుస్తూ ఉంది. యాక్చువల్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ వీళ్ళు గవర్నెన్స్లో ఉన్నప్పుడే ఈ కేసు ఫైల్ అయింది. కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళు కేసు ఫైల్ చేసిండ్రు, తీసుకుపోయిన ముందర తీసుకెళ్ళినారు. ఇదే కనుక ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా వేరే ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఉన్నట్టుంటే అట్లాంటి పొజిషన్లో ఉన్న వాళ్ళ మీద కేసులు నడుస్తాయి అంటే నడవే. అందరూ వాషింగ్ మిషన్లోకి వెళ్ళిపోతారు, క్లీన్ అయిపోయింది. ఇప్పటిదాకా మనం అందరూ చూసింది అదే కదా. ఎవరినైనా చూసుకోవాలి, అందరు వాషింగ్ మిషన్లకే పనిచేసిండ్రు. ఏ పొలిటీషియన్ అయినా సరే ఈడీ సిబిఐలు వచ్చినాయంటే అవన్నీ క్లీన్ అయింది ఇప్పటిదాకా వాళ్ళందరూ. ఓకే, క్లీన్గా కొంతమంది ఉన్నారు, ఇక వాళ్ళు ఏదో ఫైట్ అవుట్ చేస్తూ ఉన్నారు, రైట్? సో ప్రజలారా, మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.